brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రత్యేక సమీక్ష ఉండబోతోంది. మరి కాసేపట్లో దీనికి హాజరు కాబోతున్నారు డీజీపీ జితేందర్, హోం సెక్రటరీ రవి గుప్తా, ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సహా సంబంధిత విభాగాల నుంచి ఉన్నతాధికారులు కూడా దీంట్లో జాయిన్ అవబోతున్నారు. దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకి తావు లేదన్నారు ఆయన. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగులు సెలవులు రద్దు చేయాలని కూడా ఆయన ఆదేశించారు. ఇప్పటికే లీవ్ లో ఉన్న వాళ్ళను కూడా లీవ్స్ క్యాన్సిల్ చేసి పిలిపించాలని ఆదేశించారు. ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రత్యక్ష సమీక్ష ఉండబోతోంది. దీనికి హాజరు కాబోతున్నారు డీజీపీ జితేందర్, హోం సెక్రటరీ రవి గుప్తా, ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సహా సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు హాజరు కాబోతున్నారు. దేశ సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఈ సమయంలో రాజకీయాలకు ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అలాగే రాజకీయాలు, పార్టీలకి ఎటువంటి తావు లేదని కూడా ఆయన చెప్తున్నారు. అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు సైతం రద్దు చేయాలని చెప్తున్నారు సీఎం రేవంత్. అంతేకాదు లీవ్స్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని పిలిపించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎంప్లాయీస్ అంతా కూడా అందుబాటులో ఉండాలంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి.